మనం ఎవరితో మీరు మాట్లాడించే విధంగా ఉంది. ఒకవేళ ఈ కిడ్నీ స్టోన్స్‌ని తగ్గించుకున్న పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? అదే విధంగా ఎట్లా తగ్గుతా ఉన్నాయి ఇది? ఇదేంటి మ్యాజిక్ అసలు? చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు నాకు కాల్స్ వస్తుంటాయి. హ్మ్. ఒక్కొక్కసారి వాళ్ళ బాధలు అవి వింటుంటే నాకే ఎంత బాధ కలుగుతుంటే అంత బాధ కలుగుతుంది. అంటే ఒకసారి కిడ్నీలో స్టోన్ ఫార్మ్ అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు బ్లాస్టింగ్ చేసుకున్నా మళ్ళీ ఫార్మ్ అయితేనే ఉంటుంది వాళ్ళకి. డైరెక్ట్‌గా మన క్లయింట్స్ అండి. మీరే మాట్లాడండి. వాటర్ తాగితే మనకి స్టోన్స్ కరిగిపోతాయని చెప్పేసి సార్ చెప్తున్నారు. మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ అయ్యారా మీరు? మీకు ఎంత సైజ్ ఉన్నాయి అసలు? 12 స్టోన్ ఉంది సార్. 12 ఎంఎం. ఓకే. 12 స్టోన్. యాక్చువల్లీ ఏంటంటే నేను కూడా అంటే యూట్యూబ్ లో ఈ ఫ్యూచర్ అనే కంపెనీ చూసాం అన్నమాట. ఓకే. చూసి సో మేము వాటర్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఎవరికి సార్ అది? మా వదిన గారికి. మీ వదిన గారికి. ఓకే. ఓకే. మా వదిన గారికి. ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతా ఉన్నారు? వాళ్ళు దగ్గర 2 months నుంచి. చూడండి, మీరే చూడండి సార్. నాకు కాల్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నా కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి. వాళ్ళు చెప్పే బాధలు, వాళ్ళ పెయిన్స్. ఎందుకు ఇప్పుడు మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఒక పర్సన్ చాలా ఓవర్ వెయిట్ అంట. అతను వెయిట్ కూడా వచ్చేసేసి 133 కేజీల వెయిట్ ఉన్నాను సార్. వాటర్ బేస్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ అని పెట్టారు. ఎలక్ట్రోలైట్ డ్రింక్ ఇది. అవును సార్. ఇప్పుడు మనము కోకోనట్ వాటర్ తాగుతామా? ఆ కోకోనట్ వాటర్ కూడా ఎలక్ట్రోలైట్ డ్రింక్. ఓకే. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఓన్లీ వాటర్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేయడం వల్ల ఈ వాటర్ తయారు. కొలాబరేట్ అయిన వాళ్ళకి ఆ బిజినెస్ కూడా ఇస్తున్నారా? వాటర్ బాటిల్స్ కావచ్చు, లేదంటే వాల్వో సిస్టమ్కి సంబంధించి మొత్తం అండి టోటల్ కంప్లీట్ ఫ్రాంచైజీ. అంటే ప్యూర్ జెల్ కి సంబంధించి ఇంకా నేను 8 రకాల బిజినెస్లని ప్లాన్ చేశాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి అని అంటే చాలా నరకయాతన అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇది నడుము నొప్ప లేక ఇది కిడ్నీలో స్టోనా అనేది కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు సైజు మరి ఏదో 6.5, 6 ఇట్లా ఉంటే సరే వాటర్లో మనం యూరిన్ పాస్ చేసినప్పుడు అట్లా వచ్చేసేస్తూ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ 12, 13 సైజు ఉన్నది అని అంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీ అవసరము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ సర్జరీతో కాకుండా ప్యూర్ జెల్ వారు అందిస్తున్న ఈ ఆల్కలైన్ వాటర్తో కిడ్నీలో స్టోన్స్ని కూడా మనం కరిగించుకోవచ్చు. అది దాదాపుగా 12 ఎంఎం ఉన్నా 13 ఎంఎం ఉన్నా సరే ఈ వాటర్ని కంటిన్యూగా మనం తీసుకున్నామనంటే ఒక 20 నుంచి 30 రోజుల పాటు కిడ్నీలో స్టోన్స్ని కరిగించే విధంగా ఉంటుందంటున్నారు. అసలు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? నిజంగా అంత ప్రత్యేకత ఉందా ఈ వాటర్కి? దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్యూర్ జెల్ మేనేజింగ్ డైరెక్టర్ కాజా హుస్సేన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీ సక్సెస్ స్టోరీలు ఒక్కొక్కటి వింటా ఉంటే ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది లైఫ్ ప్రూఫ్ మేము చూపిస్తామంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఎవరితో మీరు మాట్లాడించే విధంగా ఉంది. ఒకవేళ ఈ కిడ్నీ స్టోన్స్‌ని తగ్గించుకున్న పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? అదే విధంగా ఎట్లా తగ్గుతా ఉన్నాయి ఇది? ఇదేంటి మ్యాజిక్ అసలు? చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు నాకు కాల్స్ వస్తుంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళ బాధలు అవి వింటుంటే నాకే ఎంత బాధ కలుగుతుంటే అంత బాధ కలుగుతుంది. అంటే ఒకసారి కిడ్నీలో స్టోన్ ఫామ్ అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు బ్లాస్టింగ్ చేసుకున్నా మళ్ళీ ఫామ్ అయితేనే ఉంటుంది వాళ్ళకు. అంటే వాళ్ళ పెయిన్స్ కానివ్వండి, వాళ్ళు చెప్పే బాధలు కానివ్వండి, అసలు వేలు ఖర్చు పెడుతుంటారు. అంటే సంపాదించిన డబ్బులంతా దానిలోకే ఖర్చు పెడుతుంటారు. నాకు కాల్ చేసిన తర్వాత యాక్చువల్లీ నేను ఈ వాటర్ 15 days సజెస్ట్ చేశాను వాళ్ళకి. అంతే, ఒక 15 days కంటిన్యూగా తాగండి, మీకు ఆటోమేటిక్గా స్టోన్ కరుగుతూ వస్తుంది అనేసి సజెస్ట్ చేస్తాను. చాలా మంది అండి, దాదాపు లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసినప్పుడు అప్పటి నుంచి వచ్చిన కాల్స్ ద్వారానే దాదాపు నాకు తెలిసి ఒక 100 to 150 మెంబర్స్ యూజ్ చేశారు. వాళ్ళ డేటా కూడా మన దగ్గర ఉంది. కంటిన్యూగా ఇప్పుడు వాళ్ళు ఎంత కృతజ్ఞత భావంతో మాట్లాడతారంటే అంత బాగా మాట్లాడతారు. అంటే యాక్చువల్లీ మెయిన్ కిడ్నీలో స్టోన్ ఫామ్ కాని కారణం ఏమంటే సార్, ఇప్పుడు మనం తినే ఫుడ్లో పెద్ద మేజర్ ఇంపార్టెంట్ ఏం కాదు, మనం తాగే వాటర్లోనే. ఇప్పుడు మనం తాగే వాటర్లో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ మినరల్స్ ఉండడం వల్ల ఈ మినరల్స్ ఫిల్టరేషన్ అనేది మన కిడ్నీస్ ద్వారానే జరుగుతాయి. ఇవి కొన్ని కరగని మెటల్స్ కొద్దిగా కరుకుంటూ పోయి స్టోన్ రూపంలో ఫామ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు పర్టికులర్ మన ప్యూర్ జెల్ వాటర్ ఎట్లా తగ్గిస్తుంది అంటే, మన వాటర్ మైక్రో క్లస్టర్ వాటర్ అండి. ఓకే. మామూలు వాటర్ కంటే చాలా పల్చగా ఉంటుంది బాండింగ్. ఈ పల్చని వాటర్ తాగడం వల్ల ఆ కిడ్నీలో జరిగే ప్రక్రియకు మనకు ఆటోమేటిక్గా ఈ మలినాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఓకే. విచ్ఛిన్నం చేసి పాస్ రూపంలో కానీ మిగతా వేరే సోర్స్ లో కానీ బయటకు వచ్చేస్తుంది. అంటే సైజ్ ఒకవేళ 12, 13 ఉంటే మళ్ళీ అది డిక్రీజ్ అవుతా ఉంటుందా? అవును, డిక్రీజ్ అవుతూ అది యూరిన్ లో వచ్చేసేస్తుంది. అవును. ఇప్పుడు యాక్చువల్లీ కిడ్నీలో స్టోన్ అంటే రాయి కాదండి, అవి మలినాలే. దానిలోనే ఇప్పుడు మనం బ్లాస్టింగ్ సర్జరీ అన్నా కూడా దాన్ని ఒక ప్రెజర్ తో విచ్ఛిన్నం చేస్తారు. అవును, ఆ ప్రాసెస్ మన వాటర్ చేస్తారు. మామూలుగా వాళ్ళు ఏంటంటే ఆ మిషన్ తో విచ్ఛిన్నం చేసేసి వాళ్ళైనా నిదానంగా దాన్ని స్టోన్ తీయడం కావచ్చు, లేదంటే యూరిన్ లో కావచ్చు వచ్చేసేస్తూ ఉంటుంది. అదైనా సరే ఇది కూడా ఏంటంటే మనం సర్జరీ వరకు వెళ్లకుండా వాటర్ తోనే మనం దాన్ని బ్లాస్ట్ చేయొచ్చు ఆ స్టోన్ ని. ఓకే. ఒక్కసారి ఏంటంటే నిజంగా
నమ్మడానికి నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఏదో 6 ఎంఎం, 7 ఎంఎం అంటే వస్తది అనుకోవచ్చు గానీ, 12, 13 సైజులో ఉన్నవి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు 16 సైజు ఎంఎం ఉన్న వాళ్ళు కూడా మా వాటర్ తాగుతూ వాటిని చాలా వరకు సైజ్ తగ్గించుకొని మళ్ళీ ఇప్పుడు హెల్తీగా ఉంటున్నారు సార్. అది బయటికొచ్చేసేస్తా ఉంది యూరిన్‌లో అంటున్నారు. ఒకసారి లైవ్‌లో మనం మాట్లాడదాం. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అసలు నిజంగానే ఈ వాటర్ అనేది తాగుతా ఉంటే వాళ్ళకి హెల్తీగా ఉందా? అంటే ఈ కిడ్నీ ఫంక్షనాలిటీ మాత్రమే కాకుండా ఇంకా ఏమేం డిసీజ్‌లకి ఇది యూజ్ అవుతదనేసి మాట్లాడదాం. యాహ్! ప్లీజ్ సార్. ఎవరు యాహ్! సార్. ఒకవేళ ఇప్పుడు పర్సన్ ఎవరండి? డైరెక్ట్‌గా మన క్లయింట్స్ అండి. ఆహా! మీరే మాట్లాడండి. డైరెక్ట్‌గా మనకున్న క్లయింట్స్‌తో అవైలబిలిటీ ఉన్న క్లయింట్స్ అందరితో మాట్లాడిస్తాను. ఇంకా హ్మ్. కొంతమంది అఫీషియల్‌గా డాక్టర్స్ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓకే. మనకు అవైలబిలిటీ ఉన్న కస్టమర్‌తో కాల్ చేస్తున్నాను. చూడండి సార్, మీరే మాట్లాడండి డైరెక్ట్. సార్ నమస్తే అండి. నా పేరు నవీన్ సార్. సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను నేను. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు తెలుసుకోవచ్చా అండి? నా పేరు కన్నయ్య అండి. కన్నయ్య గారు. ఎక్కడ సార్ మీరు? అదే సార్ వరంగల్ అని చెప్పారు నాతోటి. అవునవును, వరంగల్ సార్ మాది. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను బిజినెస్ చేస్తాను సార్ నేను. బిజినెస్ చేస్తుంటారు. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్‌ని కూడా ఈ ప్యూర్‌జెల్ వారి వాటర్ తాగితే మనకి స్టోన్స్ కరిగిపోతాయని చెప్పేసి సార్ చెప్తున్నారు. నిజంగా నమ్మడానికి ఆశ్చర్యంగానే ఉంది. కానీ ఏంటి నిజంగానే కరుగుతా ఉన్నాయా సార్? మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ అయ్యారా మీరు? మీకు ఎంత సైజ్ ఉన్నాయి అసలు? 12 ఎంఎం స్టోన్ ఉంది సార్. 12 ఎంఎం. ఓకే. 12 ఎంఎం ది స్టోన్. యాక్చువల్లీ ఏంటంటే నేను కూడా అంటే యూట్యూబ్ లో ఈ ఫ్యూచర్ అనే కంపెనీ చూసాం అన్నమాట. ఓకే. చూసి సో మేము వాటర్ అనేది తీసుకున్నాం అన్నమాట. హుహుహు. సో మా ఇంట్లో మా వదిన వాళ్ళకే ఈ వాటర్ అనేది వాడమని ఇచ్చినాం అన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఎవరికి సార్ అది? మా వదినకండి. మీ వదిన గారికి. ఓకే. ఓకే. వదిన ఆహాహా! గారికి. ఓకే. ఓకే సార్. ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతా ఉన్నారు? వాళ్ళు దగ్గర దగ్గర 2 మంత్స్ నుంచి అండి. ఓకే. ఈ వాటర్ ఎన్ని రోజులు తాగారు మీరు? వీళ్ళు వాటర్ వచ్చేసి 20 డేస్ పైన తాగిండ్రు. 20 డేస్ పైన తాగారు. ఓకే. ఓకే. 20 డేస్ అంటే ఈ పైన వాటర్ తాగారు. తాగిన తర్వాత వాళ్ళకే అనిపించిందా? నాకు బాడీలో ఆ పెయిన్ తగ్గింది అనే విధంగా గావచ్చు. మీకెట్లా తెలిసింది మళ్ళీ ఇది? అంటే సైజ్ తగ్గింది, కరిగిపోయింది అనేది? అంటే వాళ్ళకి ఎందుకంటే ఈ వాటర్ కరుగుతుందా కరగదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే ఓకే. నాకు. ఓకే. సో వాళ్ళు ఏంటంటే ఒకసారి స్కానింగ్ చేసుకుందాం, నేను ఈ వాటర్ తాగాను కదా, హుహుహు. ఫ్యూజెల్ వాటర్, సో ఓహ్! కరిగిందా లేదా అనేది ఒకసారి వాళ్ళు చూసుకున్నారు అన్నట్టు. సో వాళ్ళు చూసుకున్న తర్వాత ఏమైందంటే స్టోన్ అనేది 5 ఎంఎం వచ్చేసింది. ఓహ్! సూపర్. సూపర్. ఎంత సైజ్ నుంచి? 13 నుంచి. 5 ఎంఎం కి రాగానే వాళ్ళు ఏం చేశారంటే హెడ్ ఆఫీస్ అంటే వేరే నెంబర్ అట్టుకొని తీసుకొని హెడ్ ఆఫీస్ ఫోన్ చేసి సో హ్మ్. వాళ్ళు వాటర్ ప్యూరిఫైర్ మిషన్ కూడా పిక్ చేయించుకున్నారు. ఓకే. మా ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్పేసి ఆహాహా! వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అన్నట్టు. అట్లా ఓకే. అంటే మీరు డైరెక్ట్‌గా ఎళ్లి ఇది మామూలుగా బాటిల్ మీ నియర్ బై స్టోర్‌కెళ్ళి బాటిల్ అడిగారా? ప్యూర్‌జెల్ వాటర్ బాటిల్ ఇవ్వండి అని స్టార్టింగు? అవును సార్. ఆహా! రోజుకి ఎన్ని లీటర్లు తాగేవారు? రోజు 3 లీటర్స్ తాగారు. ఒక 3 లీటర్లు అయితే ఇవే నీళ్ళు తాగేవారు. ఓకే. ఓకే. రోజు సూపర్. రోజు. యెస్. యెస్. ఓకే అండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. ఎట్లా మీకు ఓకే. మీకు నమ్మకం వచ్చిందా సార్ ఇప్పుడు దీనిల మీద? అంటే మామూలుగా వాటర్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ సార్. కానీ అవును. అందులోనూ ఆల్కలైన్ వాటర్ ఇంత తక్కువ ధరకు లభించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది. సో, ముందొచ్చేసి కాజా హుసేన్ గారికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు సార్ స్టూడియోలోనే ఉన్నారు సార్ మాకి. సో, నేను మాట్లాడుతూ అడిగాను నిజంగానే అసలు తగ్గుతా ఉన్నాయా లేదా అంటే, లేదు సార్ మీరు లైవ్‌లో మాట్లాడండి. ఎందుకంటే నేను వారిని స్టూడియోకి కూడా తీసుకొని రావచ్చు. వారి ఐడెంటిటీ బయట పెట్టదలుచుకోలేదు వాళ్ళని చెప్పేసి అన్నారు. ఓకే సార్. ఓకే. థాంక్ యూ అండి. ఓకే. యెస్. సూపర్ సార్. అంటే ఇంకా సూపర్. చాలా మంది ఉన్నారు సార్. అంటే హ్మ్. డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. సార్ మాకు ఓకే. ఫీడ్‌బ్యాక్ ఇస్తే కదా సార్ మిగతా వాళ్ళు వచ్చేది. అంటే అవునవునవును. అయ్యో! నేనెట్లా ఇవ్వగంటావు? నేను అంటే యెస్. వాళ్ళు యెస్. ఇవ్వడానికి అదేలెండి. ఎందుకు ఇది డైరెక్ట్‌గా కావట్లేదు. వాళ్ళేందంటే ఫేస్ రివీల్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. కెమెరా మీదకి వచ్చేటప్పటికి ఆహాహా! వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ లేక ఇవ్వట్లేదు. యెస్. అంటే యెస్. చాలా మంది ఉన్నారు. ఫీడ్‌బ్యాక్ అయితే నేను ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. దీని నుంచి ఓన్లీ ఒక కిడ్నీలే స్టోన్ అనే కాదు. చాలా ప్రాబ్లమ్స్. ఓకే. ఓకే. మీరు ఏ ప్రాబ్లమ్ ఇబ్బంది పడినా కూడా చాలా వరకు జనాల్లో కూడా ఒక అవేర్‌నెస్ వచ్చింది కదా సార్. ఎందుకంటే డైరెక్ట్‌గా మార్కెట్‌కి వెళ్లి, స్టోర్‌కి వెళ్లి అక్కడ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నా సరే వాటిని కాదని చెప్పేసి మాకు ప్యూర్‌జెల్ ఇవ్వండి. మేము ఈ వాటరే తాగాలి అని అడుగుతా ఉన్నారంటే ఒక అవేర్‌నెస్ వచ్చింది. ఆల్కలైన్ వాటర్ ఇంత తక్కువ ధరలో రావడం అనేది. ఇప్పుడు ఇక్కడ మనకు రిటైలర్స్ నుంచి కొద్దిగా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తుంది. అంటే నెగెటివ్ ఓకే. ఫీడ్‌బ్యాక్ అంటే దీన్ని లోకల్ వాటర్‌తో పోలుస్తున్నారు. ఓకే. ఓకే. ఇది అంటే మీరు ధర తక్కువ పెట్టారు కదా! జనానికి ఎక్కువ ధర పెడితే ఇది మంచి వాటర్ అన్నట్టు ఉంటది. బాగుండేదేమో. ఎందుకంటే ఆల్కలైన్ వాటర్ మామూలుగా ఎంత ధర ఉంటది సార్ మార్కెట్‌లో? మార్కెట్‌లో మనకు ప్రీమియం, ఇవాన్ ఇలాంటివి బ్రాండ్స్ చూసుకునేటప్పటికే ఆహా!
360 రూపీస్ లీటరు. ఓ ఇప్పుడు మార్కెట్లో కొన్ని పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే ఓకే ఆ పెద్ద బ్రాండ్స్ మినిమం 300 లీటరు 80 అట్లా సో మెనీ మినిమం అయితే 100 రూపీస్ అయితే తక్కువ లేవు. ఓకే 100 తక్కువ లేదు. మనం సేమ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రైస్ పెట్టడం మాది తప్పేమో అనిపిస్తుంది. ఓకే ఓకే అంటే ఇక్కడ రీచ్ అంటే ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకు ఇవ్వడం కంటే అసలు ఇప్పుడు ఒకటి చిన్నది ఆలోచించాను సార్. మనం ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి సంపాదించిన డబ్బులు అవును మన హాస్పిటల్ ఆరోగ్యం వాళ్ళకి కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చేస్తుంది. అంటే హెల్త్ పరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎస్ 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 ఆ హెల్త్ పరంగా రావాలి అంటే ఒక 30 years బ్యాక్ అంటే మనం 40 దశాబ్దాల క్రితం చూసుకుంటే మనకు ఆదాయం తక్కువ, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. అవును ఇప్పుడు చూసుకుంటే ఆదాయం ఎక్కువ, హెల్త్ బెనిఫిట్స్ తక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆదాయం ఎక్కువ ఉంది, ఆ వచ్చిన ఆదాయము హెల్త్ బెనిఫిట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి దానికి ఖర్చు దానికి అయిపోతుంది. వెళ్ళిపోతాం. ఎస్ 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 ఇప్పుడు 40 దశాబ్దాల క్రితం ఎటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉందో అలాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ బిల్ట్ చేయాలని నాదొక ప్రయత్నం. మీరెందుకు మామూలు ఇంత తక్కువ పెట్టారు ఆల్కలైన్ వాటర్? అంటే మంచిగా తక్కువ పెడితే బిజినెస్ బాగుతుందనా? అంటే తక్కువ అయితే బిజినెస్ బాగుతుంది కదా సార్. లో ప్రైస్ లో అందరికి అందుబాటులో కావాలి. మార్కెట్ లో ఇదొక కొత్త వాటర్ కొత్త వాటర్ ఏం కాదు, ఒక రకంగా మనకు 40 years బ్యాక్ తాగిన వాటరే మళ్ళీ సేమ్ అదే క్వాలిటీస్ ఇస్తున్నాము. ఇది అంటే మీరు ఇక్కడ చూస్తే వాటర్ అని ఎక్కడ పెట్టలేదు, ఇది వచ్చేసేసి వాటర్ బేస్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ అని పెట్టారు. ఎలక్ట్రోలైట్ డ్రింక్ ఇది. అవును సార్. ఇప్పుడు మనము Okay. కోకోనట్ వాటర్ తాగుతామా? ఆహా. ఆ కోకోనట్ వాటర్ కూడా ఎలక్ట్రోలైట్ డ్రింక్. ఓకే కొన్ని ఓఆర్ఎస్లు ఇవన్నీ తాగుతామా? అవి కూడా ఎలక్ట్రోలైట్ డ్రింక్. ఓకే సేమ్ అదే విధంగా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఓన్లీ వాటర్ లో ఉండే ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేయడం వల్ల ఈ వాటర్ తయారైంది. సూపర్ సూపర్. దానివల్ల ఇది- ఎలక్ట్రోలైట్ డ్రింక్ ఇది. ఒకవేళ ఇది మామూలుగా బిజినెస్ చేయాలంటే మార్కెట్లో మీ, ఎందుకంటే చాలా వరకు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్యూర్ జెల్ కనపడతా ఉంది. ఇప్పుడు ఇది బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి? అదేవిధంగా ఆ లాభాలు ఎట్లా ఉన్నాయి? అసలు లాభాలు వచ్చేసి మనం అఫీషియల్ గా కాల్ చేసిన వాళ్ళకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామండి. ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అంటే 90% ప్రతి డిస్ట్రిక్ట్ కవర్ అయిపోయినాము. ఓకే ఇంకా మనం మండలం వారీగా, తాలూకాల వారీగా డీలర్సే కవర్ అప్ కావాలి. అంటే జస్ట్ వాళ్ళకి 1 lakh ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసాము. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఫ్రాంచైజీ మోడల్ కావాలనుకుంటే వాళ్ళు 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఓకే ఓకే ఒకవేళ ఫ్రాంచైజీ మోడల్ అవసరం లేదు మాకు అనుకుంటే క్యాష్ అండ్ క్యారీ చేయొచ్చు. ఓకే మినిమం రిక్వైర్మెంట్ ఇన్ని కేసులు ఇచ్చేస్తారు అనుకోండి, దాన్ని బట్టి ఫ్రీ డెలివరీ వాళ్ళకి ఇచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ చూసుకుంటున్నాము. ఇట్లా ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకే అంటే ఇక్కడ నవీన్ గారు ఒకటి బిజినెస్ అనే దానికంటే సర్వీస్ అనేది బాగుంటుంది. ఎస్ ఎస్ ఇప్పుడు చూడండి, మీరే చూడండి సార్, నాకు కాల్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నా కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయి. వాళ్ళు చెప్పే బాధలు, Yes, yes. వాళ్ళ పెయిన్స్. ఎందుకు ఇప్పుడు మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఒక పర్సన్ చాలా ఓవర్ వెయిట్ అంట. అతను వెయిట్ కూడా వచ్చేసేసి 133 kgs వెయిట్ ఉన్నాను సార్ నేను. నాకు వచ్చేసేసి ఈ వెయిట్ వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, డయాబెటిక్ అటాక్ అయింది, లివర్ ఫంక్షనాలిటీ సరిగా లేదు. అసలు ఆయన ఏంటంటే మీరు మామూలుగా మేము షూట్ స్టార్ట్ అవ్వకముందు ఒకసారి మా క్లయింట్స్ కాల్ చేసినప్పుడు వాళ్ళ బాధలు ఒకసారి చూడండి అని స్పీకర్ పెట్టారు. సో చూస్తే ఆయన లిటరల్లీ ఏడవడం ఒక్కటి తక్కువ అట్లుందనమాట. అంటే ఒబెసిటీ రావడంతో ఇవన్నీ ఇంటర్లింక్ అయిపోయాయి. డయాబెటీస్, మోకాళ్ళ నొప్పులు, లివర్ ఫంక్షనాలిటీ సరిగా లేకపోవడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే అధిక బరువు, అంటే బరువు అనేది తగ్గి తర్వాత బీపీ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత ఎసిడిటీ, మెయిన్ గ్యాస్ట్రిక్, ఈ పొట్ట భాగంలో ఎక్కువ ఉందంటే గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఈ గ్యాస్ ట్రబుల్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక చిన్నది గ్యాస్ట్రిక్ అనేటప్పటికి మిమ్మల్ని ఎగ్జాంపుల్ మీరే చెప్పండి, మీ లైవ్ ఎక్స్పీరియన్స్. ఎస్ ఎస్ నాకేంటంటే నేను మీతో ఇంటర్వ్యూ చేసినాక ఇంతమందికి మనం చెప్తా ఉన్నాం, ముందు మనం వాడి చూడాలి. సో అసలు ఈ ఒకసారి ఆర్ఓ సిస్టమ్కి సంబంధించి దానికి మిషన్ అనేది ఇంట్లో మేము సెట్ చేసేసుకున్నాము. సో ఆ ఇంట్లో సెట్ చేసుకున్నప్పుడు నాకు కొంచెం అసిడిటీ ప్రాబ్లం ఉన్నది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఎందుకంటే మనం ఈ మీడియా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి టైంకి ఒక్కోసారి సందర్భం వచ్చినప్పుడు స్కిప్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఆఫ్టర్నూన్. సో దానివల్ల ఏంటంటే గ్యాస్ ఫామ్ అయింది. మీరేమన్నారంటే సార్ మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా నేను ఒక బాటిల్ ఇస్తాను, అది మాత్రం గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి ఇచ్చారు. సో అందులో ఏ వాటర్ వేసినా సరే ఆల్కలైన్ వాటర్ అయిపోతాయి అని చెప్పేసి అన్నారు. దాన్ని టెస్ట్ చేశాను నేను, మళ్ళీ టెస్ట్ చేసేస్తే ఆల్కలైన్ pH వచ్చేసింది దానికి. ఆ వాటర్ తాగిన తర్వాత నేను ఇంట్లో అదే వాటర్ తాగాను, బయటికి వెళ్ళినప్పుడు షూట్కి వెళ్ళినప్పుడు అదే బాటిల్ క్యారీ చేసేసాను. సో అదే వాటర్ తాగుతా ఉన్నాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది నాకు 8 days అంతే సార్. అంటే 8 ఇప్పుడు days. మరి 20, 50, 30 అట్లా కాదు, జస్ట్ 8 daysలో నాకు ఒక తేలికపాటిది అనిపించింది. కానీ మీరు చెప్పిన మాట ఏంటంటే మీరు మస్ట్ అండ్ షుడ్ ఒక 4 liters మినిమం అయితే తాగండి ఈ వాటర్. ఏదో 1 లీటర్ తాగాను అన్నట్లు కాకుండా 4 liters అయితే ఖచ్చితంగా తాగండి అన్నారు. మనం ఎట్లాగూ ఒక 3-4 లీటర్లు అయితే తాగాల్సిందే, హెల్త్కి మంచిది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది నాకు అసిడిటీ నేను ఎక్స్పీరియన్స్ చేసినది అయితే మాత్రం చాలా వరకు రిలీఫ్ ఇది. వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు రీసెంట్గా మొంతా తుఫాన్ దాటిపోయింది. దానివల్ల కొంతమందికి నెల్లూరు టౌన్లో మన బ్రాంచ్ తరపు నుంచి ఫ్రీగా వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే అంటే Super, super. గవర్నమెంట్ సప్లై తరపు నుంచి కొంతమంది కూరగాయలు అవి ఇస్తుంటే దానితో పాటు అంటే వాటర్ కూడా పొల్యూట్ అయి ఉంటుంది.
అంటే వాళ్ళకు కొద్దిగా వర్షంలో తడవడం వల్ల కొద్దిగా జలుబు అలాంటివి కొన్ని డిసీజెస్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ వాళ్ళకి బూస్ట్ కావడం కోసము మనం వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా వీడియోస్ మీకు అదే చూపిస్తాను మీ చూడండి. ప్రమోషన్స్ లో చూస్తే ఇక్కడ చూస్తే మామూలుగా ఏంటంటే బోన్ స్ట్రెంత్ కూడా అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. బోన్ స్ట్రెంత్ అవుతుంది, కొన్ని రకాల క్యాన్సర్ కారకాలను కూడా నిరోధిస్తుంది. యా అండి, ఇది మైక్రో క్లస్టర్ వాటర్ కావడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో H2O బాండింగ్ విడగొట్టేస్తుంది. ఓకే, అంటే క్యారీ కావడం వల్ల మన బాడీలోని డెడ్ సెల్స్ ఉంటాయి కదా, ఆ డెడ్ సెల్స్ కి ఇవి ఎప్పుడైతే వాటర్ సప్లై అవుతుందో మళ్ళీ Yes, రియాక్టివ్ అంటే మన ప్రాణవాయువు ఆక్సిజన్ కదా, అది రియాక్టివ్ అయ్యి మనకు బెనిఫిట్స్ కలుగుతుంది. అంటే ఉన్నాయండి, మనము ఇప్పుడు నేను చెప్పడం ఇది ఆల్కలైన్ వాటర్ అదే గురించి ఇప్పుడు మీరు ఎవరైనా Chrome లో సరే search మామూలుగా చేసినా ఏంటంటే మీరు వాటర్ కావాలంటే ఇది మార్కెట్ లో వాటర్ బాటిల్ లభిస్తుంది. అదే విధంగా మీకు మామూలుగా ఇంట్లోనే మేము మిషన్స్ పెట్టుకోవాలంటే ప్యూరిఫైర్స్ కూడా ఇంట్లో మామూలుగా మీరు సెట్ చేసే విధంగా ఉంటుంది. అంటే మీతో బిజినెస్ కొలాబరేట్ అయిన వాళ్ళకి ఆ బిజినెస్ కూడా ఇస్తున్నారా? వాటర్ బాటిల్స్ కావచ్చు, లేదంటే ఆర్ఓ సిస్టమ్ కి సంబంధించి. మొత్తం అండి టోటల్ కంప్లీట్ ఫ్రాంచైజీ. అంటే Okay. ప్యూర్ జెల్ కి సంబంధించి ఇంకా నేను 8 రకాల బిజినెస్లని ప్లాన్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ వచ్చేసి హెల్త్ బేస్ పరంగా వాటర్ బాటిల్ ఇస్తున్నాము. ఓకే, సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడాము, అతను తాగిన తర్వాత బెనిఫిట్ ఏంది, ఇంట్లో కూడా కావాలనేసి మనం మిషన్ వేసుకున్నాడు. ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఆర్ఓ ఉందనుకోండి అతనికి, జస్ట్ ఫైనల్ లో మన ఫిల్టర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మనకి పెట్టినట్టు మీకు యాడ్ చేసి నేను మొత్తం కూడా తీసుకోలేదు, ఫిల్టర్ ఒకటి పెట్టుకోండి సార్, డబ్బులు ఎందుకు వేస్ట్ అన్నారు సార్. చాలా తర్వాత వచ్చేసి సర్వీస్ పాయింట్లు ఒకటి ఓపెన్ చేస్తున్నాము, దాంట్లో నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు డిజిటల్ సపోర్ట్ ఇస్తున్నామండి మనము బిజినెస్ జరగడం కోసం, ఓకే, దాని నుంచి కూడా ఇన్కమ్ జనరేట్. తర్వాత నెక్స్ట్ 2026-27 కి మనము కొన్ని గ్రోసరీస్ కూడా మనమే డైరెక్ట్ గా పర్చేజ్ చేసి మన కస్టమర్లకు ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. ఈ రోజు మాకు ఫ్యూచర్ కంపెనీ తరఫున వాళ్ళ యాజమాన్యము ఉచితంగా అక్కడ వాటర్ బాటిల్స్ సప్లై చేయమని చెప్పి 600 బాటిల్స్ మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మార్కెటింగ్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. వర్షం పడి నిజంగా వ్యవసాయ మార్కెట్ ఏంటంటే అట్లా ఇవ్వడం పొల్యూట్ జరిగింది. వాటర్ తాగడం వల్ల కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ దెబ్బతింటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి చాలా మంచి నిర్ణయం సార్ ఇది. ఇది మొత్తం మీద ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, లేదంటే అధిక బరువు ఉన్నా, డయాబెటీస్ అటాక్ అయిన వాళ్ళు ఉన్నా, లేదంటే బోన్ స్ట్రెంత్ కావాలనుకున్నా, ఇట్లాంటి వాళ్ళకి ఈ వాటర్ అయితే ఇది కేవలం వాటర్ మాత్రమే కాదు, ఇది ఒక ఎలక్ట్రోలైట్ డ్రింక్, ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పేసి కాజా హుసేన్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా, బిజినెస్కి సంబంధించిన ఎంక్వైరీ ఏదైనా కావాలన్నా కాజా హుసేన్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.